అంటే విద్య ఉడేరు మండలము పి నాగిరెడ్డిపల్లి నేను జగన్మోహన్ రెడ్డి వ్యక్తి నేను మన విశ్వేశ్వరరెడ్డి అన్నగారు పయ్యావుల కేసు వంటి వ్యక్తి అట్లాంటి వాడు కాదు. పయ్యావుల కేసు చీనప్ప వంటి వాడు కాదు. మన ఇస్మాన్న అయితే చాలా మన అందరికీ ఒక బీదివాడు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తగలడు. అదే పయ్యావుల కేసు వాళ్ళు ఫోన్ చేస్తే ఎత్తేవాళ్ళు కాదు. వాళ్ళ ఇంటికాడే పోయి కాళ్ళ పట్టుకుంటే ఎత్తేవాళ్ళు. మన విశ్వేశ్వరరెడ్డి అన్న గారు అర్ధరాత్రి కాడ తినే గానీ మన విశ్వేశ్వరరెడ్డి అన్న అర్ధరాత్రి కాడ ఫోన్ చేసినా ఎత్తి ఏమి సమస్య ఏమి మీ సమస్యలు ఏమి ఇబ్బందులు ఉన్నారని కానీ ఫోన్ ఎత్తిగలడు. అది బాగా గుర్తుపెట్టుకోండి. పయ్యావుల కేసు వంటి వాడు ఇస్మాన్న కాదు. ఒక మంచి వ్యక్తి, మంచి సంప్రదాయమైనడు. ముఖ్యమంత్రి అయితే జగన్మోహన్ రెడ్డి. షర్మిల ఒక జనసేన తంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, అదే ఇప్పుడు మన చంద్రబాబు గారు వాళ్ళంతా వాళ్ళ పెట్టి బాణము. అయినా వాళ్ళు ఏ ఊరు ఏం చేసుకోలేరు. వచ్చేది మన జగన్మోహన్ రెడ్డి గారే 125 సీట్లతో గెలుతాడని మా ఉద్దేశం. 175 చెప్పలేదు. ఈసారి తట్టుకో. మన ఉరుకోని నియోజకవర్గంలో ఎప్పటికైనా 2000, 3000, 3500 కోట్లు జరుగుతుంది. ఇప్పటికైతే ఈ 3500 ఓట్లు పై మన విశ్వేశ్వరరెడ్డి అన్నగారు ఖచ్చితంగా 5000 ఓట్లతో మెజారిటీతో గెలుతాడని నా మనసు పూర్తిగా చెప్తున్నా. ఎందుకు మన సీఎం వచ్చినాడు కాబట్టి. జై జగన్. జగన్ వచ్చేది మళ్ళా త్వరగానే వచ్చేది జగన్. ఈసారి విశ్వాన్ని వచ్చి ఖచ్చితంగా వచ్చి మెజార్టీతో 5000, 6000 మెజార్టీతో గెలుతాడు. ఖచ్చితంగా ఇది వాస్తవము. ఈసారి జగన్ వచ్చేసి విశ్వాన్న ఇంత ముందు 2000 చిల్లరతో ఓట్లతో ఓడిపోయినాడు వాస్తవం కంటే. ఈసారి జగన్ వదిన పథకాలతో ఖచ్చితంగా విశ్వాన్న 5000, 6000 మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తాడు. ఇది వాస్తవము. జై జగన్. అంతేగా అదే విధంగా చూస్తే ఆల్రెడీ ఇప్పుడు ఒక పక్క షర్మిల, ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇలా ముగ్గురిని కాదని జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉంది. జగన్ అన్న వదిలిన భారమే షర్మిల. జగన్ అన్న వదిలిన భారమే షర్మిల. జగన్ అన్న వదిలిన భారమే షర్మిల. జై జగన్ మామా. ఇప్పుడు మీ జగన్ మామను ఆల్రెడీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి ఏపీ నుంచి వెళ్ళగొడతామంటారు. జగన్ మామే రావాలా? ఎందుకు జగన్ మామ రావాలనుకుంటున్నావు? అందరికీ మేలు చేస్తున్నాడు కాబట్టి. ఇప్పుడు మీ జగన్ మామను బయటికి వెళ్ళగొడతామంటారు చంద్రబాబు నాయుడు. మరి అమ్మఒడి వచ్చింది, స్కూల్ బాగున్నాయి.